దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు బాగున్నారా? దేవుని మహాదయని బట్టి దేవాది దేవుడు రాత్రికాల సమంతా ఆయన కృపలో మనలను జ్ఞాపకం చేసుకుని ఉదయకాల సమయంలో చక్కటి సమయాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించారు. రెండు పరిశుద్ధ గ్రంథముల ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 46వ అధ్యాయం మొదటి వచనం చూసినట్లయితే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై అన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు అని కీర్తనకారుడు ప్రభుని స్తుతిస్తున్నాడు. రెండవది చూసినట్లయితే, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. నిజమే, మనకు ఎటువంటి ఆపద ఏర్పడినా ఆ ఆపదలో నుండి మనల్ని విడిపించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు మన దేవుడు అని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. ఎటువంటి శోధనలో ఉన్నా, ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు మనం ఉన్నా, దేవుణ్ణి మనం ఆశ్రయించినట్లయితే, ఆయనకు మనము మొరపెట్టినట్లయితే ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకిస్తాడు. తగిన కాలంలో తగిన రీతిగా గొప్ప జవాబును దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించి బలపరుస్తాడు. నిజమే ప్రియమైన దేవుని పిల్లరా, ఈ దేవుణ్ణి మీరు ఆశ్రయించారా? ఆశ్రయించకపోయినట్లయితే మీకున్న సమస్యల నుండి, మీకున్న ఇబ్బందుల నుండి, మీకున్న శోధనల నుండి తప్పించబడ్డానికి ఆశ్రయ దుర్గమైనటువంటి దేవుణ్ణి ఆరాధించాలని, ఆయన ఆశ్రయ దుర్గముగా మీ జీవితాలు ఏర్పరచుకొని ఆయన నమ్ముకొని ఆయన ఆశ్రయించినట్లయితే ఖచ్చితంగా గొప్ప ఆశీర్వాదాలను మీ జీవితంలో పొందుకోగలరని ఈ చిన్న మాట ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు అటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, కృపామయుడమైన మా దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి నీ మాటలు జ్ఞాపకం చేసుకునే గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. అవును తండ్రి, నువ్వు నమ్ముకొనదగిన సహాయకుడు అని నీ వాక్యం సెలవిస్తూ ఉంది. అవును తండ్రి, నేను ఆశ్రయించిన వారి జీవితాల్లో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యములు జరిగిస్తున్నావు. ఇంకా నువ్వు చేసే దేవుడవు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు ఎవరైతే ఆలకించారో వారందరి జీవితాల్లో నీ అద్భుతమైన కార్యాలు జరిగించండి. నీ ఆశ్చర్యమైనటువంటి కార్యములు జరిగించి వారిని బలపరచండి ప్రభా. స్థానిక సంఘాన్ని, గ్రామాన్ని కూడా దీవించండి, ఆస్వాదించండి. మేలైన కార్యాలు వారి జీవితాల్లో జరిగించి ప్రభా, నీ ఘనమైన నామం ఘనపరచబడ్డానికి సహాయం చేయండి. మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకుని రాష్ట్ర ప్రజలందరినీ దీవించండి. గ్రామాలను, పట్టణాలను కూడా ఆస్వాదించి ఆరోగ్యము, బలము, శక్తిని దయచేయండి. మా దేశాన్ని, ప్రపంచ దేశాలన్నింటినీ కూడా దీవించండి. మా గ్రామాల నుండి, మా ప్రాంతాల, దేశాల, రాష్ట్రాల్లో ఉన్న ప్రియబిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని వారి కష్టార్జితం, వారి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చి మీరే మహిమ పొందమని, ఈ దినాన్ని చక్కటి కార్యక్రమాలు చేసి నేను గణపరుస్తున్న వారిని కూడా గణపరచండి. వీళ్ళు చేస్తున్న వ్యవసాయంలో, చేతి పనులను, వ్యాపారంలో, ఉద్యోగంలో కూడా మీరు దీవించి ఆస్వాదించి మేలైన కార్యాలు వారి జీవితాల్లో జరిగించండి. ఎవరైతే నిన్ను ఆశ్రయిస్తున్నారో, ఎవరైతే నిన్ను ఆశ్రయ దుర్గముగా చేసుకుంటున్నారో వారందరి జీవితాల్లో నెమ్మది, క్షేమం అనుగ్రహించి మహిమ పొందమని ఈ ఉదయకాల సమయాన్ని మరొక్కసారి మీ పాదాలకు అప్పగించుకుంటూ ప్రారంభిస్తూ ఉండగా దీవించి ఆస్వాదించమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి మీకు అప్పగిస్తూ ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్.